నా పేరు నాగమణి. అది ధర్మవరం సత్యసాయి జిల్లా. ఆహ్, మాకు రెఫర్ చేసింది లక్ష్మీ కిషోర్ గారు. లక్ష్మీ కిషోర్ గారు. ఇది చేయడం వల్ల చాలా బాగుంది గురుగారు. నేను వెయిట్ లాస్ 5 కేజీస్ తగ్గాను. హ్మ్. స్కిన్ గూడా బాగా వచ్చేసింది. షేప్ వచ్చింది. అంతా బాగుంది గురుగారు. చాలా సేపు నేను నిలబడగలుగుతున్నాను. ఎంత వర్క్ చేసినా కానీ ఇబ్బంది లేదు. అప్పుడు మెడమ నొప్పి అనేది నాకు వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు గురువుగారు. చాలా బాగుంది. మళ్ళీ ఒక 11:30 అలా అయిందంటే పడుకోవాలనిపిచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు గురువుగారు. అంతా ఎనర్జిటిక్ గానే ఉంటుంది ఎప్పుడు. జ్యూసులు తాగితే ఫుడ్ తినకపోతే ఎట్లా అని మా అన్నయ్య వాళ్ళు ఫోను చేసి "ఎందుకు చేస్తున్నావు? ఫుడ్ తినకపోతే ఎట్లా? ఒకరోజు అన్నం లేకపోతేనే ఎలాగా ఉంటది. నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉంటావు? తీసుకో" అని మా వదిన, అన్న ఆళ్ళు అరుస్తా ఉండ్రి. లేదు నేను చేయాలి కంపల్సరీ అనేసి ఒక పట్టుదలతోనే చేశాను గురువుగారు. మీరు ఎప్పటికప్పుడు మాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీరు చెప్తా ఉన్నారు. ఫస్ట్ 2 డేస్ కొద్దిగా హెడేక్, నిద్ర పట్టేది కాదు. మళ్ళీ 7 డేస్ ఎప్పుడెప్పుడు 7 డేస్ అయిపోతుందా అని ఆలోచన ఉండేది. మళ్ళీ 11 డేస్ ఎలా అయిపోయిందో మాకే అర్థం కాలేదు. అది చాలా స్పీడ్‌గా జరిగిపోయింది. మళ్ళీ నాకు ఇదంతా కొంచెం నెక్ దగ్గర హెవీ అనిపిచ్చేది. మా పిల్లలంతా "ఏమ్మా ఇంత లావైపోతన్నావు చూసుకో" అనేసి అంటా ఉండ్రి. కానీ ఇప్పుడు అంతా తగ్గిపోయింది గురువుగారు. ఇది మొత్తం బాగా తగ్గింది. మా పిల్లలతో గూడా నేను షటిల్ బాగా ఆడగలుగుతున్నాను. క ఇంతకుముందు కాళ్ళు నొప్పి అనేసి నేను వద్దు వద్దు అనేదాన్ని. ఎందుకు అమ్మని డిస్టర్బ్ చేస్తావని వాళ్ళ నాన్న అరిచేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు గురువుగారు. 5 డేస్ నుంచి బాగా ఆడుతున్నా కానీ హాఫ్ అన్ అవర్ ఆడినా నాకేమి కాలు నొప్పి అనేది ఏది లేదు. చాలా హెల్తీగా ఉంది బాడీ. మా ఆయన కూడా చేస్తామంటా అన్నారు. మళ్ళీ సెకండ్ లెవెల్ గూడా జాయిన్ అయితాం గురువుగారు. మా ఆయన నాకు చానా హెల్ప్‌గా చేస్తా అన్నారు. ఇంట్లో గూడా పొద్దున్న మార్నింగ్ జ్యూసెస్ ఏసిస్తాడు. పనిలో ఉంటే మీరు నువ్వు తాగిన తర్వాతనే మాకు పని చేసివ్వు. ఏమి ఇబ్బంది లేదని ఆయన హెల్ప్ చేస్తా అన్నారు. ఆయనకు చాలా కృతజ్ఞత ఉంటది. మీరు మాకెప్పటికప్పుడు మంచి విషయాలు చెప్పి మమ్మల్ని బాగా ముందుకు నడిపిచ్చారు. చాలా థాంక్స్ గురువుగారు. మేమిది ఎప్పటికీ మర్చిపోము. మేమున్నంత వరకు మా లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాము ఇది. ప్రాసెస్ మాత్రం ఎప్పటికి మర్చిపోము గురుగారు. మా పిల్లలకి, ముందు వచ్చే తరాలకి అందరికీ మేము చెప్పుకోగలుగుతాము. చాలా చాలా థాంక్స్ గురువుగారు. మా లైఫ్ ఉండే వరకు మేము చేసుకుంటాం గురువుగారు. థాంక్ యూ గురుగారు.